హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫంక్షన్‌కి షాపింగ్ చేశాము కదండీ శారీస్. ఆల్రెడీ నేను షార్ట్స్‌లో అప్లోడ్ చేశాను. ఎలా రెడీ అయ్యాం ఏంటి అనేది అందరూ చూసే ఉంటారు. అయితే ఇది ఫంక్షన్ ముందు వీడియో అనమాట. శారీస్ మేము మగ్గం వర్క్ బ్లౌజెస్ ఇద్దామని చెప్పేసి తీసుకెళ్ళాము. శారీస్‌ని తీసుకెళ్ళి చూపిస్తున్నాము. డిజైన్స్ అన్నీ సెలెక్ట్ చేసి స్టిచ్చింగ్ వర్క్ అంతా అక్కడే ఇచ్చేసి వచ్చాననమాట. మగ్గం వర్క్ బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేయడం నాకు వస్తుంది. కాకపోతే బాగా రిస్క్ ఎక్కువైపోతుంది, టైం ఎక్కువ లేదని చెప్పేసి మొత్తం స్టిచ్చింగ్ కూడా ఇచ్చేసాను. ఈ లెహెంగా అయితే ఇప్పుడు స్టిచ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి మా చిన్న పాపది. పెద్ద పాపకైతే ఆల్రెడీ స్టిచ్డ్దే దొరికిందండి, స్టిచ్ చేసిందే దొరికింది. కానీ చిన్న అమ్మాయికి అయితే అసలు దొరకలేదనమాట. ఎన్ని షాపులు తిరిగినా సరే అంటే దొరుకుతున్నాయి కానీ మంచి డిజైన్స్లో బాగా యూనిక్గా అయితే దొరకట్లేదు. ఇంకా లాభం లేదని చెప్పేసి మా పెద్ద పాప సైజే తీసుకున్నాను. సెమీ స్టిచ్డే తీసుకున్నాను చిన్న పాపకు కూడా. కాకపోతే లంగా ఒకటి సెమీ స్టిచ్డ్ వచ్చింది, బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేసి రాలేదు. నేను స్టిచ్ చేశాను అనమాట. క్లాత్ ఇచ్చాడు, మీటర్ క్లాత్ ఇచ్చాడు. ఇంకా క్లాత్ని ఈ విధంగా అయితే స్టిచ్ చేస్తున్నాను. బ్లౌజ్ లాగా పఫ్ స్లీవ్స్ పెట్టి బ్యాక్ చిన్నగా ఇట్లా హోల్ పెట్టేసి స్టిచ్ చేశాను బోట్ నెక్ స్టైల్లో. బాగానే వచ్చింది ఫిట్టింగ్. షాపింగ్ అయిపోయిన నెక్స్ట్ డే నుంచి స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేశాను ఇంట్లో. అన్నీ నేనే కుట్టుకుంటూ వచ్చాను. అన్నీ అంటే ఒక 3 బ్లౌజెస్ స్టిచ్ చేశాను అనుకుంటా. చీరలకి ఫాల్లు వేయడం, కుచ్చులు అంటే కొంగులకి మన టాజిల్స్ కుట్టడం, కుచ్చులు ఉంటాయి కదండి రెడీమేడ్వి, అవి స్టిచ్ చేయడము. ఇలా బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది. ఈ విధంగా ఉందనమాట. ఈ లెహెంగా స్టిచ్ చేయడం ఇవన్నీ నేనే చేసుకుంటూ వచ్చాను. ఇంకెవరికైనా బయటికి ఇస్తే అయిపోయేదిలే, టైము ఉంది కదా అనుకున్నాను. కాకపోతే నాకు ఫినిషింగ్ అంత నీట్గా వస్తుందో రాదో, నేను స్టిచ్ చేద్దాంలే ఈసారి ఫంక్షన్ కదా అన్నట్లుగా నేనే అన్ని దగ్గరుండి స్టిచ్ చేసుకున్నాను అనమాట. మొత్తం ఫినిషింగ్ ఎలా ఉంది ఏంటి అనేది చూపిస్తాను చూడండి. ఇదైతే బ్లౌజ్. ఇంకా నెక్స్ట్ అయితే లంగా కూడా కింద లెహెంగా కూడా స్టిచ్ చేస్తున్నాను అనమాట. ఇలా అయితే బ్యాక్ హుక్స్ పెట్టేసి స్టిచ్ చేసేసాను. ఫంక్షన్ అనగానే పనులు ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయన్నమాట. చిన్నదైనా పెద్దదైనా ఇంట్లో ఏదైనా కార్యక్రమం చేస్తున్నప్పుడు, ఫంక్షన్ చేస్తున్నప్పుడు హడావిడి ఎలా ఉంటుంది అనేది అందరికీ తెలిసే ఉంటుంది. ఎందుకంటే మనలో అందరూ ఎవరో ఒకళ్ళం ఏదో ఒక టైంలో ఏదో ఒక ఫంక్షన్లు చేస్తూనే ఉంటాం కాబట్టి. కింద ఇలాగైతే లంగాన్ని మొత్తం కూడా కుట్లిప్పేశానండి. ఎందుకంటే నడుము అనేది చాలా పెద్దగా వచ్చింది చిన్న అమ్మాయికి. ఆ అమ్మాయి నడుముకి కరెక్ట్గా సెట్ అయ్యేలాగా నేను స్టిచ్ చేయాలన్నమాట. ఇప్పుడు తను చిన్నగా ఉంది కాబట్టి మొత్తం విప్పేసి ఓపికగా కూర్చొని మళ్ళీ స్టిచ్ చేస్తున్నాను. ఫంక్షన్ అయితే అయిపోయిందండి. అనుకున్న విధంగానే అన్ని పనులు టైంకి జరిగిపోయినాయి అనమాట. కొన్ని సందర్భాల్లో టెన్షన్, హడావిడి ఇవన్నీ కూడా ఫేస్ చేశాము. ఎంతైనా నేనైతే ఫస్ట్ టైము అంటే మా ఇంట్లో కొంచెం పెద్దగా ఫంక్షన్ చేయడం అంటే ఇదే అనమాట. టెన్షను, ఒక్కొక్కసారి సడన్గా మిడ్ నైట్లో మెలకు వచ్చేసి అన్ని పనులు అయితాయా కావా, నిద్ర లేకపోవడము, స్ట్రెస్ ఇవన్నీ కూడా ఫేస్ చేశాను. ఎలా వస్తుంది ఏంటి, అన్ని పనులు సక్సెస్ అవుతాయా లేదా అని. మధ్యలో హల్దీ రోజు అయితే ఇంకా చాలా టెన్షన్ పడిపోయామన్నమాట. వర్షం వచ్చేసింది, డెకరేషన్ అన్నీ మాట్లాడేసాము. వాళ్ళు ఈవినింగ్ వచ్చి చేస్తామన్నారు. ఈవినింగ్ హల్దీ అయితే మార్నింగే పెద్ద వర్షం పడిపోయింది. దట్టు ఎండ అయితే రాలేదన్నమాట. ఈవినింగ్ వరకు మేఘాలతోటి మొత్తం క్లౌడ్ అంతా కూడా మొత్తం మబ్బు పట్టేసింది. అదొక టెన్షన్ అయిపోయింది. అట్లా రకరకాలుగా ఆలోచనలు వస్తూ ఉండే అనమాట, ఏంటి సక్సెస్ అవుతుందా లేదా అని. ఎండ్ ఆఫ్ ద డే అయితే హల్దీ కూడా మంచిగానే జరిగింది, ఫంక్షన్ కూడా బాగానే జరిగింది. ఈ బ్లౌజెస్ అయితే తీసాను. ఒకటి హల్దీకి, ఒకటేమో ఫంక్షన్లో కట్టుకుందాము బట్టలు పెట్టించుకునే ముందు అని చెప్పి తీసాను. ఒకటి మా మదర్ది. ఇలా 3 బ్లౌజెస్ అయితే స్టిచ్ చేశాను. ఇంకా శారీ ఫాల్స్ ఇవన్నీ వాష్ చేసి పెట్టుకున్నాను. స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇలా ఉన్నాయండి బ్లౌజెస్. ఈసారి కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను. నెక్స్ట్ ఈ బ్లౌజులు కుట్టడం అయిపోయిన తర్వాత శారీకి ఇలాగ ఫాల్స్ వేసేసి కుచ్చులు కుట్టేస్తున్నాను కొంగులకి. అంటే మన టాజిల్స్ ఉంటాయి కదా, అవి రెడీమేడ్వి తీసుకొచ్చి వేసేస్తున్నాను. ఈ చిన్న పనులు, సన్న పనులు చాలా లేట్ అవుతూ ఉంటాయి. కొంచెం ఓపికగా చేసుకుంటేనే తొందరగా ఫినిష్ అవుతాయి అన్నమాట. ఫంక్షన్లో పెద్దగా ఎక్కువగా అయితే వీడియోలు ఏం తీయలేకపోయానండి. ఎందుకంటే నేనే కాబట్టి వీడియోగ్రాఫరే ఫంక్షన్లో పార్టిసిపేట్ చేసినప్పుడు ఇక వీడియోస్ ఎక్కడి నుంచి వస్తాయి. అలా అయిపోయింది నా పరిస్థితి. వీలున్నంత వరకు అయితే కొన్ని కవర్ చేశాను. నా దగ్గర ఉన్నంత వరకు అయితే ఫుటేజ్ అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. మ్యాక్సిమం అయితే లెంత్ వీడియో అయితే రాదు. మా హస్బెండ్ అయితే ఇలా ఉంది డ్రెస్. సేమ్ మా హస్బెండ్ నేను సేమ్ తీసుకున్నాం. ఇంకా తాంబూలం ఇస్తాం కదండి, తాంబూలానికి అయితే ఈ విధంగా కూర్చొని ముందు రోజు ప్యాక్ చేసేసామన్నమాట. ఇది ఫ్రెండ్స్ వీడియో.
ఫంక్షన్ వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. నా దగ్గర ఎంత ఫుటేజ్ ఉందో అంత ఫుటేజ్ తోటి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటాను మరి. బాయ్ బాయ్. మన ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.